నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ చార్టర్డ్ అకౌంటెంట్గా అండ్ బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్నటువంటి సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ బలరామ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరామ్ రెడ్డి గారు. నమస్కారం విష్ణు గారు. సార్ బలరామ్ రెడ్డి గారు, చాలామంది దుబాయ్కి వెళ్ళి బాగా సంపాదిస్తుంటారు. అంటే వ్యాపారాలు పెట్టో లేదంటే ఉద్యోగం చేస్తూ, ఏంట్రా దుబాయ్లో బాగా సంపాదించేస్తున్నాం అంటే చెప్తుంటారు చాలామంది. దుబాయ్లో ట్యాక్స్లే ఉండవండి, ఇక్కడలాగా అంటే మన దేశంలాగా అక్కడ ట్యాక్స్లు ఉండవు, మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. మనకి ఎంత జీతం వస్తే అంత జీతం మన చేతికి వచ్చేస్తుంది, రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లేదంటే ఏదైనా వ్యాపారం చేసినప్పుడు వ్యాపారంలో వస్తున్న పెద్ద లాభాలను కూడా పూర్తిగా మనమే తీసుకోవచ్చు, అక్కడ ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి పెద్ద ఎత్తున మనకు అక్కడ డబ్బు మిగులుతుంది, పెద్ద ఎత్తున సంపాదించుకోవచ్చు అని చెప్తుంటారు కదా. సో అంటే ఇది ఎంతవరకు నిజం అంటారు? అక్కడ అసలు ట్యాక్స్ అనేది ఉండదు అనేదానికి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యా విష్ణు గారు, మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చాలా వరకు మీరు చెప్పింది కరెక్టే. ఎంప్లాయీస్కి అయితే కనుక వాళ్ళకి వచ్చిన సాలరీ ఏదైతే ఉంటుందో, మీకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ సాలరీ అంటే కనుక ఆ మొత్తం అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఎంప్లాయీస్కి వచ్చే ఇన్కమ్ పైన ట్యాక్సెస్ అనేది లేదు. ఓకే. అలాగే బిజినెస్ రిలేటెడ్ ప్రాఫిట్ కూడా దానిపైన కూడా ట్యాక్స్ అనేది ఏం లేదు. సో ఎంతైతే మీరు ఎర్న్ చేస్తారో ఆ ఎర్న్ చేసినది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేది కంప్లీట్గా మీకు మీ చేతిలో ఉంటుంది. సో అది చాలా వరకు ఎంప్లాయీస్కి ఒక ఎంకరేజింగ్ పాయింట్ లాగా తీసుకుంటారు. అవునవును. సో ఆబ్వియస్లీ మీకు చెప్పిన అమౌంట్ ఏదైతే సాలరీ లాగా ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్లో కనిపిస్తుంది అంటే కనుక మీకు ఆ సంతోషం వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు 5 లక్షల జీతం అంటే 5 లక్షలు క్రెడిట్ అయినట్టు మొత్తం చూపించేస్తుంది ఆ నెంబర్తో సహా. అంతే. ఓకే. 5 లక్షల జీతం అంటే కనుక 5 లక్షల జీతం మీ అకౌంట్లో ఉంటుంది. ఓకే. మంత్ ఎండ్ అవగానే. ఓకే. సో అది చాలా వరకు చాలా అడ్వాంటేజ్ ఎంప్లాయీస్కి. బిజినెస్ వాళ్ళకి చూస్తే కనుక ఈ మధ్యన ఒకటి కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ రీసెంట్గా విన్నాను. సో దానిలో ఏంటంటే కనుక మనకి బిజినెస్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దానిపైన అది కూడా కొంత లిమిట్స్ ఉన్నాయి. 0% 9% అని ఉంది. అంటే మనకు అప్ టు $100,000 వరకు 0% ట్యాక్స్ ప్రాఫిట్లో. దాని తర్వాత మిగిలిన అమౌంట్ పైన 9% కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. అది కూడా రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఇది కూడా అంటే బయట దేశాల వాళ్ళు కొంత ప్రెషర్ పెడుతున్నారు, అంటే ఎక్కువగా కూడా మీ దేశంకి వచ్చేస్తున్నారు, సో సంపద సృష్టి మొత్తం మీ దగ్గరే జరుగుతుందన్న కొంత ఒత్తిడి కారణంగా రీసెంట్గా తీసుకొచ్చారని చదివాను నేను. అవును, అది వాస్తవం అండి. ఒకటి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని OECD అంటారు దాన్ని. సో వాళ్ళు అంటే ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై యూరోపియన్ అండ్ డెవలప్డ్ నేషన్స్. సో వాళ్ళు కొంతవరకు తెచ్చిన ప్రెషర్ అని చెప్పొచ్చు. సో దానివల్ల అయి ఉండొచ్చు, IMF ప్రెషర్ అయి ఉండొచ్చు, దానివల్ల తీసుకొచ్చారు. బట్ బ్యూటీ ఏంటంటే కనుక మనకి 0% ట్యాక్స్ అప్ టు $100,000 ప్రాఫిట్, 9% ఇన్ ఎక్సెస్ ఆఫ్ దట్. ఆ 9% అనే ట్యాక్స్ ఏదైతే ఉందో కనుక ప్రామినెంట్ ఎకానమీస్లో చూస్తే దిస్ ఈస్ ద లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ కడుతున్నాము కానీ అది అన్ని కంట్రీస్లో చూస్తే కనుక ఇది లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్స్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనము ఏదైనా ప్రాఫిట్ ఏ ట్యాక్స్ లేకుండా ఉన్న ప్లేస్ నుంచి మనకు వచ్చిందంటే కనుక వేరే బయట దేశాల అథారిటీస్ ఏ రకంగా చూస్తాయంటే కనుక దాన్ని ఒక కరెక్ట్ ప్రాఫిట్ లాగా కాదు అన్నట్టుగా చూస్తాయి. అది కాకుండా మనకు ఆ ప్రాఫిట్ పైన ఆల్రెడీ మనం కొంత ట్యాక్స్ కట్టాము అంటే కనుక దే విల్ బి మోర్ హ్యాపీ టు లుక్ ఎట్ దోస్ నంబర్స్. అంటే మనం ఇచ్చే రిపోర్ట్స్ కానీ మనం ఇచ్చే ఫండ్స్ కానీ వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాయి. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక బిజినెస్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కార్పొరేట్ ట్యాక్స్ రావడం వల్ల. లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ కడుతున్నాము, అట్ ద సేమ్ టైం మనం అన్ని కంప్లై అయ్యి ఒక క్లీన్ మనీ లాగా చూపిస్తున్నామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో బిజినెసెస్కి కూడా ఇది ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకోవచ్చు. బట్ ఎంప్లాయీస్ వైజ్ చూస్తే కనుక మీరు అన్నట్టుగా 5 lakhs సాలరీ అంటే కనుక 5 lakhs అమౌంట్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. రైట్. సో అయితే ఇప్పుడు కంపెనీ స్టార్టప్ విషయానికి వస్తే పెద్ద మొత్తంలో క్యాపిటల్ అయితే ఉంది. సో ఇప్పుడు అంటే కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనం అందరం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చా, లేదంటే ఇక్కడి నుంచి ఏదైనా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఇండియా నుంచి ఆపరేట్ చేయడానికి ఆపరేషన్స్ అంతా కూడా? యా, సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే కొంతమంది బిజినెస్ పీపుల్ దే మే నాట్ బి ఫ్లెక్సిబుల్ టు ట్రావెల్ అండ్ దెన్ ఇన్కాపరేట్ ద కంపెనీ అవుట్ సైడ్. అంటే బయటకు వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి ఫిజికల్గా కంపెనీ ఇన్కాపరేట్ చేయాలి అనే దానికి ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు. సో దీనికి ఒక ఈ మధ్యనే వాళ్ళు ఈ దుబాయ్ వాళ్ళు ఇంకా చేసిన ఇనిషియేటివ్ ఏంటి అంటే కనుక ఇక్కడే ఉండి మనం కంపెనీ ఇన్కాపరేట్ చేసుకోవచ్చు. కంపెనీ లైసెన్స్ రావడం అనేది మొత్తం ప్రాసెస్ ఇక్కడే ఉండి చేసుకోవచ్చు.
మీరు ఎప్పుడైనా ఇంతకుముందు యూఏఈ కానీ దుబాయ్ కానీ ట్రావెల్ చేసిన హిస్టరీ ఉంటే సరిపోతుంది. దాని బేస్ మీద మనకు అక్కడ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి కంపెనీ ఇంకాపరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్కాపరేట్ చేసిన కంపెనీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కానీ లేదా ఎంప్లాయీస్ని తీసుకొని మిగతా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలన్నా కానీ అక్కడ ఒక లోకల్ పర్సన్ ఉండాలి మనకి. మన ఎవరైనా రిలేటివ్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండాలి ఉంటే రెఫరెన్స్ కోసం. అప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఫర్దర్ ఎంప్లాయీస్ తీసుకోవడానికి కానీ అవసరం ఉంటుంది. ఓన్లీ కంపెనీ ఇంకాపరేట్ చేయాలంటే కనుక ఇక్కడ ఉండి చేసుకోవచ్చు, మనం అక్కడ ట్రావెల్ చేసే అవసరం ఏం లేదు. సో అదొక అడ్వాంటేజ్. ఇంకొక పాయింట్ ట్యాక్స్ రిలేటెడ్, మనం ఇందాక మాట్లాడినట్టుగా ఇంకా మిగతా ట్యాక్సెస్ ఏమి ఉన్నాయి, ఓన్లీ కార్పొరేట్ ట్యాక్స్ అయినా ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే దానిలో 2018 నుంచి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ మనం జిఎస్టీ అంటాం దాన్ని ఇండియాలో. సో అది కూడా బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ లోయెస్ట్ 5% అనేది అంతే, 0% and 5%. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది, బట్ మనకు అక్కడ ఓన్లీ 5%. విఐటి అనేది ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, మనకు డైరెక్ట్గా మనకు అది తెలియదు పెయిన్ అనేది, బట్ స్టిల్ అది లోయెస్ట్ కాబట్టి మనకు ఓవరాల్గా చూస్తే కూడా అది పెద్ద ఇంపాక్ట్ ఏం అవ్వదు. సో 5% అనేది చాలా చిన్న అమౌంట్ అని చెప్పొచ్చు. అది విఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఉంది, బట్ అది వెరీ లిమిటెడ్ ప్రొడక్ట్స్ మీదే, అంటే జస్ట్ టు ఎంకరేజ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఏవైతే నాట్ సో హెల్దీ ఐటమ్స్ ఉన్నాయో వాటిపైన ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఉంది. తర్వాత కస్టమ్స్ కూడా ఉంది, కస్టమ్స్ అనేది కూడా 5%. మనం ఈ రేట్స్ అన్ని చూస్తే కనుక 5% వాల్యూ యాడెడ్ ట్యాక్స్, 5% కస్టమ్స్ ట్యాక్స్, 9% కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ అదర్ ట్యాక్స్ రేట్స్ అది చెప్పొచ్చు. మిగతా కొన్ని చిన్న చిన్న కంప్లైన్సెస్ అగైన్ అంటే ఓఈసీడీ రిక్వైర్మెంట్ని బట్టి ఇందాక మనం మాట్లాడినట్టుగా ఎకనామిక్ సబ్స్టెన్స్ రెగ్యులేషన్ అనేది ఒకటి, కంట్రీ బై కంట్రీ రిపోర్టింగ్ అనేది ఒకటి ఉంది. సో ఇట్లాంటి కొన్ని కంప్లైన్సెస్ ఉన్నాయి. అంటే ద ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంటే, బట్ మనకు వచ్చే పెయిన్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది మినిమం అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, బట్ బెటర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అదొక హెల్దీ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. మనకంటే ఫుల్గా బిజినెస్ ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండే పరిస్థితి నుంచి మనకు ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేస్తూ ట్యాక్సెస్ అన్ని పే చేస్తూ మనం కంప్లీట్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అని అనుకునే వాళ్ళకి అదొక మంచి డెస్టినేషన్ అలా చెప్పచ్చు. ఓకే. సో అయితే నా దగ్గర పెద్ద మొత్తంలో క్యాపిటల్ ఉంది. సో విష్ణు అనేవాడు దుబాయ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఇవాళ వచ్చింది అంటే, సో ఫస్ట్ విష్ణు చేయాల్సిన పని ఏంటి అసలు? విష్ణు ఏం చేయాలంటే కనుక మనకు ఎట్లాంటి బిజినెస్ చేద్దాము అనుకున్నది అనేది ఒకటి మనం డిసైడ్ చేయాలి. సో ఎట్లాంటి బిజినెస్ యాక్టివిటీస్ బాగుంటాయి అక్కడ అనేది ఒకటి ఆలోచించాలి. మీరు ఆల్రెడీ ఒక బిజినెస్లో ఉన్నారనుకోండి, దీన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం దుబాయ్ని వాడుకోవచ్చు. అక్కడ ఒకటి పెడితే కనుక ఇందాక చెప్పినట్టుగా ఒక గ్లోబల్ ప్రెజెన్స్, ఒక గ్లోబల్ ఫీల్ అనేది వస్తుంది మనకి, ఆ కార్పొరేట్ ఫీల్, దానికోసం వెళ్ళొచ్చు. లేదా మీరు ఇంకా వేరే యాక్టివిటీస్ చూడాలనుకుంటే కనుక ఇప్పుడు అక్కడ టూరిజం అనేది చాలా ఎక్కువగా దుబాయ్ టూరిజం. సో టూరిజం రిలేటెడ్ చాలా కంపెనీస్ మనం అక్కడ పెట్టుకోవచ్చు. ట్రావెల్స్ కానీ, టూరిజం కంపెనీస్ కానీ, లేదా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. రెస్టారెంట్స్ మనకి చాలా ఈ మధ్య మంచి ఫుడ్ ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ గా ఉంది. సో ఈ టూరిజం రిలేటెడ్, ట్రావెల్ రిలేటెడ్ బిజినెసెస్ డెఫినెట్గా మనకి మంచి అడ్వాంటేజ్ అక్కడ ఉండడం. దాంతోపాటు ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, మనకి ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి కానీ బయట వాటిని ట్రేడ్ చేయడం కోసం వాళ్ళకి ఆప్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి. మనం అదే దుబాయ్లో కంపెనీ ఉండి అక్కడ నుంచి మనం ట్రేడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చైనాకి ఇండియన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక చైనాకి ఒక డిస్ట్రిబ్యూషన్ మోడల్ అనేది చాలా మంచిగా క్రియేట్ చేసుకుంటున్నారు. మన ఇండియన్స్కి అది లేదు. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇట్లాంటి ఇనిషియేటివ్స్తో ఉంది, బట్ అది మనకు అవసరమైనంత లెవెల్లో లేదు. అట్లీస్ట్ మన స్మాల్ ట్రేడర్స్కి కానీ, మీడియం సైజ్ ట్రేడర్స్కి కానీ. సో వాళ్ళు దుబాయ్లో కనుక కంపెనీని కాపరేట్ చేసుకొని అక్కడ నుంచి చేస్తే వాళ్ళకి గ్లోబల్ రీచ్ అనేది బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం దుబాయ్ అనేది, యూఏఈ అనేది ఏంటంటే జాగ్రఫిక్ వైజ్ చూస్తే కనుక ఇట్ ఈస్ లైక్ ఎ కనెక్టింగ్ పాయింట్ ఫర్ ఏషియన్ కంట్రీస్ విత్ అదర్ యూరోప్ అండ్ యుఎస్ లొకేషన్స్ అనమాట. సో జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల లాజిస్టిక్స్ రిలేటెడ్ కానీ, ట్రేడింగ్ రిలేటెడ్ కానీ, ఫ్రైట్ ఫార్వర్డింగ్ రిలేటెడ్ కానీ, ఈ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కానీ ఈ బిజినెసెస్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అక్కడ. అదే రకంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కానీ, డెవలప్మెంట్ కానీ మంచి అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ట్రెండ్, దుబాయ్లో ఒక ప్రాపర్టీ మనం ఓన్ చేసుకున్నామని అంటే కనుక అదొక
స్టేటస్ సింబల్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. అవునవును. ఇండియాలో కానీ ఈవెన్ బయట నుంచి వచ్చిన కంట్రీస్ వాళ్ళు కానీ యూరోప్ నుంచి కూడా వాళ్ళకి దే సే దట్ దే హ్యావ్ అ ప్రాపర్టీ ఇన్ దుబాయ్, సో దే ఫీల్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ స్టేటస్ సింబల్. సో అందుకని చెప్పేసి రియల్ ఎస్టేట్ చాలా మంచి భూమిలో ఉంది అక్కడ. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బిజినెసెస్ కూడా మంచిగా ఇంకాపరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ట్రెండ్ ఏం చూస్తున్నామంటే మనం ఈ మధ్య టెక్నాలజీ రిలేటెడ్, ఈవెన్ దుబాయ్ గవర్నమెంట్ కూడా టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో దే ఆర్ గివింగ్ గుడ్ ఇనిషియేటివ్స్ అండ్ సపోర్ట్ టు టెక్నాలజీ ఇండస్ట్రీస్. సో వాటికి గురించి సపరేట్గా ఒక ఫ్రీ ట్రేడ్ జోన్స్, ఒక 3-4 ఫ్రీ ట్రేడ్ జోన్స్ పెట్టి లైసెన్సింగ్ ప్రాసెస్ చాలా సింప్లిఫై చేసి ఆ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీ రిలేటెడ్ ఎంటిటీస్, బిజినెసెస్ కూడా అక్కడికి వచ్చి ఇన్కాపరేట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే ఇండియాలో మీకు ఇన్కాపరేషన్స్ ఉన్నాయి, యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఇన్కాపరేషన్స్ ఉన్నాయి. కానీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ కార్పొరేట్ ఎంటిటీ ఆర్ ఏ హోల్డింగ్ కంపెనీ, అంటే హోల్డింగ్ కంపెనీ లాంటి పెట్టాలనుకుంటే ఇంకా దుబాయ్ అనేది మంచి ఎకో సిస్టమ్. అక్కడ మనకి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ బాగా ఎక్కువ లేవు, అట్ ద సేమ్ టైం మినిమల్ రిక్వైర్మెంట్స్ ఉండి కంప్లైంట్స్ చేసుకోవచ్చు. ఒక కార్పొరేట్ ఎంటిటీ లాగా పెట్టుకొని, ఒక హోల్డింగ్ కంపెనీ లాగా పెట్టుకొని మిగతా కంట్రీస్లో మనం సబ్సిడరీస్, ఆపరేటింగ్ ఎంటిటీస్ పెట్టుకొని అలా చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. అట్లాంటివి చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బలరామ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు. దుబాయ్లో నిజంగానే ట్యాక్స్ ఫ్రీ ఉంటుందా? ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ట్యాక్సెస్ అనేది ఉండవు అని చెప్తుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనే దానికి సంబంధించిన మీ విశ్లేషణ మన ప్రేక్షకులు చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.